అందరికీ నమస్కారం. బంగారపాలెం ఇన్స్పెక్టర్. ఈ మహాశివరాత్రి సందర్భంగా మొగిలి ఈశ్వరస్వామి టెంపుల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, తర్వాత మా డిఎస్పీ సార్ ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో ఈ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తులకు దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు జరిగింది. క్యూ లైన్స్ కానీ లోపల గర్భగుడి దగ్గర కానీ మా ముందుగా పోలీస్ స్టాఫ్ ఉంచడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం కల్పించడమే మా యొక్క ఉద్దేశం. స్వయంగా వెలిసిన మొగిలీశ్వర స్వామి అంటే మొగిలి మొక్కల స్వామి ఉద్భవం అవడం వల్ల మొగిలీశ్వర స్వామి పేరు వచ్చింది. ఈ ఊరికి మొగిలి అని పేరు వచ్చింది. ఆయన ఒక పశువుల కాపరికి మొదట దర్శనం ఇవ్వడం వల్ల ఆయన మొగిలప్ప అని పేరు వచ్చింది. అదేవిధంగా ఇది చూడరాజుల కాలం నుంచే ఇక్కడ దక్షిణ కాశీగా ఇక్కడ వెలుస్తుంది. అదేవిధంగా మిరియాల వ్యాపారస్తుల చేత ఈ గుడి నిర్మించబడింది. అది చూడరాజుల కాలంలోనే స్వామి ఇక్కడ మిరియాల వ్యాపారస్తుల చేత చూడరాజుల కాలంలో నిర్మించబడింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు సోమవారాలు విశేషంగా ఉంటాయి. ఇది దక్షిణ కాశీలో కూడా స్వామి పేరు ప్రఖ్యాతి ఉంది స్వామికి. అదేవిధంగా సంతానానంద స్వామి మొగిలీశ్వరుడుగా చాలా మందికి పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ఆ విధంగా స్వామి ఇక్కడ మొగిలీశ్వరుడుగా అనేక మందికి అనుగ్రహం స్వామి ద్వారా జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరం దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దానికి సాక్షాత్కారం భక్తుల జనసందోహం అంతా మనం చూడొచ్చు. ఆ విధంగా స్వామి ఇక్కడ దక్షిణ కాశీగా మొగిలీశ్వరుడుగా ఎన్నో సంవత్సరాలుగా చూడరాజుల కాలం నుంచి ఇక్కడ ఉద్భవమై అనేక మంది చూస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నడవాలా నడుస్తాడు, నడవాలా పొంగిపోవాలి. అంతే సూటిగా వెళ్ళాలి. రావాలి, ఆగదండి. చూడు
చూడు